మామూలుగా మనం ఎవరినైనా పొగిడితే పొగిడింది చాలు ఇంక ములం చెట్టు ఎక్కించుకో అని అంటుంటారు కదా. అలా నన్ను ఎవరు ములం చెట్టు ఎక్కించట్లేదని కోపంతో మా ఆఫీస్లో ఉన్న ములం చెట్టు నేనే ఎక్కేసి లేతగా ఉన్న ములక్కాడలన్నీ తెంపేశాను. మరి ములక్కాడలు ఏం చేసుకోవాలో అనుకుంటే మీ అందరికీ కర్రీ చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కర్రీ అప్లోడ్ చేస్తున్నాను. కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ వేసుకోండి. టమాటాలు బాగా మెత్తగా మగ్గడం కోసం ముందుగానే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 minutes పాటు మెత్తగా మగ్గించుకోండి. ఇప్పుడు టమాటా అంతా మెత్తగా పేస్ట్లో అయిపోయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కను కూడా వేసేయండి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకుంటే ములక్కాడలు అంతా మెత్తగా మగ్గిపోతాయి. ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అంతా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక్కసేపు ఉడికించుకోండి. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత దీనిలో కొంచెం చింతపండు రసం వేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీ ములక్కాడ టమాటా కర్రీ రెడీ. రెసిపీ ప్రాసెస్ నేను చెప్పే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.